హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారు. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్రెడీ 26 to 50 క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పాడు కదా, వాటిలో ఇంకొన్ని క్వశ్చన్స్ దీనిలో చూద్దాం. ప్లస్ యాక్చువల్గా కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవ్వబోతుందట. దానికి సంబంధించి ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. దాని గురించి సోషల్ మీడియాలో టాక్ అయితే మామూలుగా లేదు. అంటే వితిన్ 1-2 వీక్స్లో అది రిలీజ్ అవ్వబోతుందని, దాని గురించి అసలు చాలా కష్టపడ్డాడట కళ్యాణ్. ప్లస్ దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పి కూడా చెప్పాడనమాట. ప్లస్ హోప్స్ పెట్టుకోవడమే కాదు, నాకు తెలిసి ఇది డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పి, అంటే అందరు ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరు, నా ఫ్యాన్స్ అందరూ దీన్ని ఆదరిస్తారని నాకు తెలుసు. ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ స్టెప్ ఇంకా ఏమేమి వస్తున్నాయి, అంటే వెబ్ సిరీస్ వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి అనేది కూడా తర్వాత చెప్తానని చెప్పాడనమాట. అదే కాకుండా తను వచ్చేసి ఒక ఈవెంట్కి వెళ్ళాడు. అది ఏ ఈవెంట్ అనేది నెక్స్ట్ అనౌన్స్ చేస్తాడనమాట. సో ఇప్పుడు అసలు ముఖ్యంగా తను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చాలా జోక్గా చెప్పాడు. అవి ఏంటి క్వశ్చన్స్ చూసేద్దాం. యాక్చువల్గా ఒకళ్ళు అడిగారు, మీరు మిమ్మల్ని రోజు చూడాలి అనిపిస్తుంది అంటే దేనిలోనా, ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్నప్పుడు డైలీ మీరు బిగ్ బాస్లో మీరు తను వచ్చేవాళ్ళు కదా, అప్పుడు రోజు చూసి అలవాటు అయిపోయి ఇంకా రోజు మిమ్మల్ని చూస్తే బాగుండి అనిపిస్తుంది అంటే, అయితే ఒక పని చేయండి, నేను మీకు అడ్రస్ ఇస్తాను, మా ఇంటికి రండి, నన్ను తీసుకెళ్ళిపోయి మీ షోకేస్ ఉంటుంది కదా దానిలో పెట్టేసుకొని ఇంకా రోజు లేసి చూసుకోండి అని చెప్తాడనమాట. చెప్పి జోక్గా అంటున్నాను. యాక్చువల్గా అంటే రోజు అంటే కష్టం కదండి. నేను వచ్చేసి ఇప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా వెబ్ సిరీస్ ఇట్లా జస్ట్ 1 వీక్, అంటే వీక్లో వన్స్ అని కనిపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మరి రోజు అయితే కనిపించలేం కదా, 2-3 డేస్ కంటే కూడా కాకుండా ఒక 1 వీక్లీ వన్స్ అయితే ఎక్కడ చోట దానిలో కనిపించడానికి నేను ట్రై చేస్తాను. ఇదైతే నా ప్రామిస్ అన్నట్టు చెప్పాడనమాట. ప్లస్ మీకు ఫార్మల్ షర్ట్స్ ఇష్టమా లేకపోతే టీ షర్ట్స్ ఏమి ఇష్టం మీకు అంటే, నాకు ఫార్మల్ షర్ట్స్ ప్లస్ చూసారు కదా ప్లెయిన్ షర్ట్స్, ఫార్మల్ సాటిన్ వేసుకుంటాను ఎక్కువ, ఇవే ఇష్టం అని చెప్పాడనమాట. ప్లస్ కళ్యాణ్ బాబు, మీరు ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్లో ఏ సాంగ్స్ అంటే మీకు ఇష్టం, ఆ సాంగ్ లిరిక్స్ ఇష్టమా లేకపోతే మామూలుగా ఇష్టమా, ఏ సాంగ్ ఇష్టం పాడి వినిపిస్తారని చెప్పి అడిగితే, పాటమా, వీడియో చూడాలి కదా సో పాడను, కానీ ఉప్పెన మూవీలో సాంగ్ ఒకటి ఇష్టం అని చెప్పాడు అనమాట. దాని గురించి చెప్పాడు. అంటే దాని గురించి చెప్పింది ఏంటంటే, ఎవరికైనా ఇది కనెక్ట్ అయ్యేది ఒక సాంగ్ గురించి చెప్పి, ఈ సాంగ్ ఎవరికి కనెక్ట్ అవుతుందంటే, ఎవరైతే లవర్ ఉన్నాడో, అంటే ఇద్దరు లవర్స్ అని వాళ్ళిద్దరికే తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఒక చోట మిర్రర్లో చూసుకుంటే నీ బదులు నేను కనిపిస్తానని చెప్పి, అబ్బా ఏముంది అన్నట్టు చాలా వివరించి చెప్పాడు అనమాట. అంటే తనకి లవర్ ఉంది, ఆ లవర్ తనకు మాత్రమే తెలుసు, అందుకనే తనకి ఇష్టపడుతున్నాడా అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. ఏమో తను ఏ ఉద్దేశం చెప్పడం మనకు తెలియదు కదా. సో ఇదంతా పక్కన పెడితే తనైతే చాలా జోల్గా చెప్పాడు. తను చెప్పే ప్రతి ఒక్కటి అందరికీ కనెక్ట్ అవుతుందన్నమాట. సో ఇంకొకటి అడిగారు, మీరు యూఎస్లో ఇండియాలో మీకు ఏ ప్లేస్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పి అడిగితే, యాక్చువల్గా నాకు ఇండియాలో మొత్తం ఇండియా ప్లేసెస్ తెలుసు, యూఎస్ ప్లేసెస్ తెలియదు, ఎందుకంటే నేను యూఎస్ రాలేదు కాబట్టి, ఇది మాత్రం నిజం బాస్ అని చెప్పాడు. ప్లస్ మీరు యూఎస్ ఎప్పుడు వస్తారని చెప్పి అడిగితే, అంటే నాకు ఇప్పుడు పాస్పోర్ట్ కూడా లేదు, పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తున్నాను, నిజంగా జోక్ కాదు ఇది, పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తున్నాను, సో పాస్పోర్ట్ వచ్చిన వెంటనే నేను వస్తాను, యూఎస్ వస్తానని చెప్పాడనమాట. సో ఇది చెప్పడంతో పాటు కొంతమంది అడిగారు, మీకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా క్యాన్వాస్ చేశానని చెప్పి, అంటే ఇప్పుడు మీరు ఇంకొకళ్ళకి క్యాన్వాస్ చేసే దాని నుంచి మీకోసం ఇంకొకళ్ళు క్యాన్వాస్ చేసే స్టేజ్కి వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది, ప్లస్ టాలీవుడ్లో ఏ హీరో అంటే ఇష్టం, ఏ హీరోకి మీకు క్యాన్వాస్ చేశారని చెప్పి అడుగుతారనమాట. అడిగితే నేను ఎవరి గురించి నేను చేయలేదు, యాక్చువల్గా ఇద్దరు హీరోస్ గురించి అక్కడ జరుగుతుంది అనుకోండి క్యాన్వాస్, నేను ఆ ఇద్దరు హీరోల్లో ఇద్దరికి సపోర్ట్ చేస్తాను, కానీ వీళ్ళు కరెక్ట్ వీళ్ళు రాంగ్ అని చెప్పను. ఎక్కడైనా 2 గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నా రెండిటికి ఏది గ్రేట్ ఏది కరెక్ట్ అనేది రెండిటికి చెప్తాను, బట్ ఒక్క దాని గురించి నేను స్పెసిఫిక్గా చెప్పనని చెప్పాడనమాట. ప్లస్ అది చెప్పడమే కాదు, తను చెప్పిన అన్ని విషయాల్లో ఇంకో క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ప్లస్ లక్ మూడిట్లో ఏది నమ్ముతారు ఎక్కువ అని చెప్పి అడిగారు. అడిగితే నేను హార్డ్ వర్క్ అంటే ఎక్కువ కష్టపడాలి, స్మార్ట్గా అంటే ఆ కష్టం కూడా చాలా స్మార్ట్గా పడుతూ అవి 2 పడ్డామంటే మనకి ఆటోమేటిక్గా లక్ కలిసి వస్తుంది. సో ఈ 3 ఇంపార్టెంట్ అని చెప్తాడనమాట. సో ఇది వచ్చేసి కళ్యాణ్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలామంది చూసారా అని చెప్పారు కదా, అందుకని కొన్ని నాకు నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకండి, ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. సీ యూ నెక్స్ట్ వీడియో.